ఎవరప్ప ఇంట్లో? నువ్వమ్మా ఇట్లా వస్తావమ్మా? ఇట్లా రామ్మా. ఏం లేదమ్మా, ఈడాడో దగ్గరలో మంజులమ్మ ఆశ్రమం ఉందంటే ముసలి వాళ్ళ ఆశ్రమము. అది ఆడ ఉంటుంది. ఇట్లా పోవాలనా? సరే అమ్మా, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా తల్లి? ఇయ్యమ్మా. చాలా సంతోషం అమ్మా. మామిడి పండు తింటావమ్మా? మా తోటలో కాసేపు తీసుకో. ఆడ ముసలి వాళ్ళు ఉండారంట కదా, వాళ్ళకి ఇచ్చేదానికి పోతున్నారు. అట్లా ఎత్తుతావమ్మా మక్కిరే? అవ్వా ಯಾವ ಊರಿನಿದೆ ಅಮ್ಮ? ಬೊರ್ವೆತ್ಕೊಂಬತ್ತಂಡವೆ ಬಿಟ್ಟ అట్లా ఎత్తుకోమ్మా. ఇంత బొరువెత్తుకొంబోతండవు కదవ్వా. నేను 100 ఏళ్ళు చల్లగా ఉండు తల్లి. ఈడాడు ఆశ్రమం ఉందంట కదా, ఆడికి పోవాలమ్మా. ఉండారవ్వా? అదేవ్వా. అవునా, రామ్మా పోదాం. మాది ఈడే పంజాన్ దగ్గర తోటలో ఇల్లు కట్టుకోవడము. ఆయన ఇంకా వస్తానమ్మా. తోటలో కాసిన పండ్లు అంత నా ఇట్లా ముసలి వాళ్ళు ఉండారంట కదా, ఇచ్చేదానికి పోతాను. నీకు తెలిసినమ్మా? తెలుసవ్వా. అవునా, యా ఊరమ్మా మీదే? ఈడాడ మంజులమ్మ ఆశ్రమం ఉందంటే ఇదేనా? అవునా. మా అమ్మ తోటలో మామిడి పండ్లు కాసిందే, బాగుండే, అందరికి ఇద్దామని ఎత్తుకొని వస్తుంది తల్లి. ఉన్నారు అందరూ? ఉండే మీ మంజులమ్మ? వయసు అయిపోయింది కదమ్మా. నమస్తే అమ్మా. అందరికి నమస్కారం. ఏం అట్లా ఇసురుకోపోతుంది? వయసు అయిపోయింది కదా. ఏంపా నువ్వు నారాయణప్ప కదా? ఎప్పుడు వస్తుంది నువ్వు వీడికే? మా అమ్మగారు పిలుచుకొని వచ్చేది, అప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా పోలేదమ్మా. అవునా? వీడు నా పెద్ద కొడుకు వయసు. ఎప్పుడు ముక్కులో వేలేసుకొని తిరిగేది, వాళ్ళమ్మ తొరుముకొనే పోయేది. రే రారా అన్నది, నువ్వు రారా అని. వీడు ముక్కులో వేలేమో తీసేది. ఇప్పుడు చూడమ్మా ఎంత బాగుంటాడు. చూడమ్మా ఇట్లా కూర్చోవచ్చా? కూర్చోమని అమ్మా, కూర్చో కూర్చో కూర్చోమ్మా. అమ్మ దగ్గరికి వచ్చినాక ముక్కులోకి ఏళ్ళు పెట్టుకునేది వదిలేసిందమ్మా. వదిలేసినావా? ఎందుకంటే కట్టి తీసుకొని పట్టుకొని ముక్కులో ఏళ్ళు పెట్టుకుంటే అన్నం పెట్టేలేదు అని కొట్టి కొట్టి చెప్తా ఉంటుంది. దానికి ముక్కు నేరుగా వచ్చే చూడే. నువ్వు నా చిన్న కొడుకు వయసు కదా నీకే. చిన్న కొడుకు జొత్తోడమ్మా. నా చిన్న కొడుకు జొత్తోడు. నా పెద్ద కొడుకు పేరు రాము. రామ్ గారి జొత్తోడు వీడు. మా చిన్నగా లక్ష్మణ్ జొత్తోడు వాడు. రామ్ గారి కడుపులో ఉన్నప్పుడు నొప్పులు వచ్చేసింది, కానిపే కాలేదమ్మా. కానపు కాకుండా అందరూ వచ్చిరి, మంత్రసాని వచ్చా, వాళ్ళు వచ్చిరి, వీళ్ళు వచ్చిరి, అందరూ వచ్చిరి. మేము నొప్పులు పడింది, అరిసిందే, కానిపే కాలేదు. ఎవడు వచ్చమ్మా పాపం దేవుడు అట్లా ఎవడో వచ్చే ఏమో నాశ పెట్టుకోండావా అని. రామారావు సినిమా చూడాలా? రామారావు సినిమా చూడాలంటే తోడుకోపోయినామో బండి కట్టి, ఎద్దుల బండి కట్టి పోతా ఉంది. బండి చూడే నొప్పులు పక్క వస్తానే ఉంది, నొప్పులు పక్క వస్తానే ఉంది. బండి పోయే సినిమా చూస్తామమ్మ. సినిమాలో ఎన్టీ రామారావు వచ్చా నొప్పులు జోరైపోయా. అలా ఇట్లా కాదులే పనని ఇంట్లో ఇంటికి తోడుకొచ్చేసిరే. వాడు పుట్టే రామ్గాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. రాముడు లక్ష్మణుడు, ఇద్దరు కొడుకులు, కూతుర్లు.
రేఖాదేవి జ్యోత్స్నాదేవి అని ఇద్దరు కూతుర్లు పుట్టినారు. మాదే ఈడేమా పెద్ద పంచాయతీ అంటారే, ఆ పక్కన తోపు మాది, మామిడి తోపులో ఉండాము నేను మా ఇంటి ఆయన, అదే నమ్ముగుడు. అది మామిడి పండులో మా చెట్లో మాగిండే నాటింది. ఎప్పుడో మా రామగఢ్ కడుపులో ఉన్నప్పుడు నాటింది. అది ఇప్పుడు వచ్చినాయి, బాగా పండుతా ఉన్నాయి. మీకు అందరికి ఇస్తామని తెచ్చిన. సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలని వస్తే మనసులో ఎప్పటి నుంచానో ఉండిపోయింది ఒక మాట. అది ఎవరికి చెప్పలేకపోతున్నాను, ఆఖరికి నా మొగుడు కూడా చెప్పలేకపోతున్నాను. ఈ పొద్దు మీ అందరికి చెప్పేయాల. చిన్నప్పుడు నేను మంచి వయసులో ఉన్నప్పుడు ఇంచోపు చెప్తే కదా మీకే, నేను మంచి అందగత్తేనే. అప్పుడు ఒక అయ్యప్పని ప్రేమించింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రేమించుంటే నేను చెప్పలే, ఆయప్ప నన్ను ప్రేమించిందే, మా అయ్యప్ప నాకు చెప్పలే. ఆయప్పని అట్లా మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు, వస్తా అట్లా రా అని చెప్పే వస్తేనే వస్తాడట్లా. ఈ పొద్దు మేము తీరా చూసేస్తాను అయ్యప్పని, ఎవరు తప్పుగా అనుకోవద్దంట. మా మధ్యలో ఏమీ లేదు, ఊరికే అట్లా ఏమో అట్లా ఐ థింక్ వాటో దానికే ఇంకా ఎవరు నా మూడు చెప్పొద్దన్నమో చెప్పొద్దన్న రమ్మని చెప్పిండా అయిపోయి. అది ఆడో వస్తాడు అనుకుంటా ఉందా రాజు. అది ఓ రాజు వచ్చిరా. 60 ఏళ్ళు ఇంకా కాసుకోండి. నాకే 75 వయసు, 60 ఏళ్ళు ఇంకా ఈ మనిషి కోసం మా వచ్చి మా మనిషి అయిపోయారు. ఎంత అయిపోయా కాలం గడిచిపోయా. ఏమో చూద్దాం నీకు అనిపించా, దానికన్నీ వస్తున్నాయి. బాగుంటావా? పెంచేదానికి మంచి వస్తే ఉంది. మా బుద్ధి ఇచ్చేసాను. నేనే రమ్మని చెప్తే మంచి ఇచ్చుకోలేను, కానీ నేను ప్రేమగా పెంచిన చెట్లలో కాసిన మామిడి పండ్లో ఇవి తీసుకో. మగధీరాల్లో ఉంటాం కదా, మగధీరాల్లో మనకి మంచి కనెక్షన్స్ ఉంటాయి సార్. టచ్ చేయకు సార్. బాగుండవా పొడా? రవి కదా నువ్వా? చిన్నప్పుడు ఇట్లుంటివి కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మీ అమ్మ చెడ్డీ వేసుకోరా అని గడ్డలు మీసాలు నీకు కూడా నెరిసిపోయిండే కదా కూడా. అవునా? ఎవరు ఏం పని? నీ పేరు? నీ పేరేమి? ఏమీ లేదా? ఎంత పేరే పెట్టలేదా? నీ పేరేమప్పా? అశోక్ కుమారా? బాగుందప్ప. కాదు మీరెవరప్ప? ఊరేనా? అవునా? ఏంప పెరిగినట్లే నువ్వు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? టైము పెరిగేదానికి టైం కావాలా? సరే సరే. ఏమ్మా బాగుండవా? నా పెద్ద కూతురికి నీ వయసే. ఏంటి మమ్మీ? తెలుసా నా పెద్ద కూతురు? మీరిద్దరు చెమ్మ చెక్క ఆడుకుంటాను కదా, ఆడుకుంటానులే కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరికీ నమస్తే అండి. ఇలాంటి వీడియోలు తీయడం అనేది నా ఉద్దేశం ఏమంటే, నేను నవ్వుతూ వాళ్ళు నవ్విస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యము బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మర్చిపోతారు అనేది నా ఉద్దేశము. ఇంకా వీడియోలో పెద్దవాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఒక మాట చెప్పాను. ఇంకా అక్కడ వీడియో పెద్దదవుతుంది అన్నట్లుగా ఆ బిట్ కట్ చేసి ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఆ మాట ఏమంటే, ఎవరికైనా సరే 50 సంవత్సరాలు దాటిన తర్వాత
వాళ్ళ ఆస్తులు పాస్తులు నగలు నాణ్యాలు అవేమైనా గోరంతున్నా కొన్నంతున్నా అవి దాచుకోవడం మంచిది. అంటే పిల్లలు నమ్మో బంధువులు నమ్మో మిత్రులు నమ్మో అవన్నీ కూడా ఇచ్చేయకుండా బహుమానానికి బోడైపోకుండా మన దగ్గరంటూ కొంతవరకు దుడ్డు దుగాని ఉంటే మనకు అన్ని విధాలా కూడా మంచిదే అని నేను అనుకుంటాను. కానీ మన వాళ్ళకి చాలామందికి గురిగింజంత బంగారు లేదు, గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తులు లేరు. ఆ రకంగా ఉండేవాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమంటే నేను వాళ్ళకి బిడ్డనవుతానో అమ్మనవుతానో ఏమవుతానో తెలియదు, కానీ భగవంతుడు మాకంటూ ఒక బంధం ఏర్పాటు చేశాడు. అది భగవంతుడు కలిపిన బంధము అని మనం పేరు పెట్టచ్చు మనమంతే. ఈ రకంగా అందరూ ఒక చోటు చేరి మాకున్నంతలో ఈ విధంగా ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడ అమ్మ పాట పాడుతున్నారు చూసారా. ఇంకా వీడియో పెద్దదవుతుంది అన్నట్లుగా మ్యూట్ చేశాను. ఇంకేం కాదు, అందరికీ ఈ విధంగా మామిడి పండ్లు తెచ్చాము టౌన్ నుండి. వీళ్ళందరికీ మామిడి పండ్లు పంచిపెడుతూ మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ విధంగా వీడియో అయితే తీసాము. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా. వీడియో కోసమనే కాదు, నేను నవ్వుతూ వాళ్ళు నవ్విస్తూ ఉంటాను అప్పుడప్పుడు కూడా. అదేదో వీడియో తీస్తే ఆర్థికంగా కూడా మనకు కలిసి వస్తుంది కదా. నలుగురుండే సంసారంలోనే ఎంతో ఖర్చు వస్తుంది, అలాంటిది ఇంతమంది ఉన్నప్పుడు. మా తాతగారి పేరు చెప్పండి. తాతగారి పేరా? సిగ్గు కదా నీకు. ఏమ్మా అడిగింది? రాజు గారు కూడా వినాలని ఉంటుంది, అడగలేకపోతున్నారు. అందుకే మా తాతగారు తాతగారి పేరా? తాతగారి పేరు చెప్పాలంటే కొంచెం ఆ కాలంలో మగవాళ్ళ పేరు చెప్పేలేదా? మాకు ఎట్లా తెలవాలా, మాకు ఎట్లా తెలవాలా తాతగారి పేరు? అలా చెప్పండి. ఈ అబ్బో నడుచు చెప్పడే కూడా తాత పేరు చెప్పడే. ఆ అప్పకి మాట్లాడే కయ్యాలి. నా కళ్ళు ఎదురుగా పుట్టినోడు చిన్న కొడుకుని అడుగు. నువ్వు చెప్పబడా? తాతగారి పేరు తెలీదా? రాజు అంటే పోన్లే, నా ఒకటి పేరు ఎవరు చెప్పుకుంటే పోనీ నేనే చెప్తాను. సిగ్గుపడతా చెప్పు. చెప్పండి. పాతకాలం పేరు ఎవరు నవ్వుకోవద్దంట. చెప్పడం పేరు మీరు ఎవరు చూడకూడదు తప్ప. చూడు, మేము కిందికి అనుకుంటాం, మేము కిందికి నా మొగుడు పేరు తిప్పరాజు. కలిసి ఉంటుంది.